చెప్పు. చెప్తాను చెప్తాను చెప్పు. డబ్బు కోసం అస్లాం మాటలు విని నా కుటుంబాన్ని నేనే చంపాను. తల్లి తండ్రి చెల్లి అని ఆలోచించకుండా అందరినీ ఊరి తీశాను. మారో ఓ పాగల్ కుత్తేకో మార్. మీరు కూడా పోయినసారి కంటే బాగా కుట్టాలి. అదేంటమ్మా అలా కూర్చుండిపోయావేం? ఏమీ లేదు. ఆ కన్నీళ్ళేంటమ్మా? వాడు రాలేదనేగా. ఊరుకోమ్మా, వాడు రాలేదన్న బాధ నాకు లేదనుకున్నావా? శుభకార్యం కన్నీళ్లు పెట్టకూడదని కడుపులో దాచుకున్నానమ్మా. మీ ఇద్దరి చేతుల మీదుగా వాడి పెళ్లి జరగాలని ఎన్ని కలలు కన్నానమ్మా. వాళ్ళిద్దరి చేతుల మీదుగానే జరుగుతుందమ్మా. ఏంట్రా వాడొస్తాడా? వస్తాడమ్మా. అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళడం నేను ఆడించిన నాటకం. అన్వర్ విషయం బయటపడడానికి కారణం అన్నయ్యే. వాడు అసలే తాకపోతురా. పొరపాడన్న వాళ్ళకి తెలిసిపోతే నేనుండగా అన్నయ్యకి ఏం కాదమ్మా. నా ప్రాణాలు అడ్డేస్తాను. మామయ్య గారు, ఏంటమ్మా? మీ అబ్బాయి ఎక్కడండి? కొంచెం అయినా పద్ధతి తెలియదేంటండి ఆ మనిషికి? ఏమైందమ్మా? కాబోయే ఫ్యామిలీని అప్పుడప్పుడు వచ్చి పలకరించి పలారాలు అయ్యాయా, భోజనం చేసావా, చీర నచ్చిందా, గాజులు నచ్చాయా అని అడిగితే ఆయన సొమ్మేం పొద్దండి. వాడదో టైపులేమ్మా, మిలిటరీ వాడు కదా. మిలిటరీ అయితే నాకేంటి, ప్రధానమంత్రి అయినా పెళ్ళడానికి మొగుడేనండి. మూడు ముళ్ళు పండివ్వండి, పొంగు చుట్టూ గిర గిర తిప్పుతా. ఇంకాపు, తిప్పింది చాలు, కళ్ళు తిరిగిపోతున్నాయి. బాబాయ్, మీరంతా ఇక్కడ ఉండిపోయానే. న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్ లో మా మిలిటరీ వాళ్ళు 1000 మంది దాకా పెళ్లికి వస్తున్నారు. వాళ్ళకి కావలసిన వసతి ఏర్పాట్లు చూడాలి కదా. అవన్నీ మేము చూసుకుంటాం కదా, నువ్వు వెళ్ళు. పోయిన నా పరువు దక్కాలంటే వాడి శవాన్ని తీసుకెళ్లి వీధిలో పడేయాలి. కానీ అది అంత సులభం కాదు. వాడు అందరిలాంటోడు కాదు. రాళ్లు విసిరిన జనం చేత చేయి కొట్టించుకున్నాడు. నేను నా వాళ్ళని చంపడం వాడు తెలుసుకోబట్టే ఇలా జరిగింది సాబ్. అదే ఎలా ఎలా తెలిసింది? నేను చెప్తాను. దీనికి కారణం ఆ నజీర్. నజీర్? వాడు ఇంట్లో గొడవ పట్టడం, మీతో కలవడం అంతా విజయేంద్ర ఆడించిన నాటకం. అంతేకాదు, వాడి పెళ్లికి 1000 మంది మిలిటరీ వాళ్ళు వస్తున్నారు. శుక్రియా, బహుత్ శుక్రియా నానాజీ. నా జెండా గుండెల్లో దించే ఛాన్స్ దొరికింది. అర్థమైంది. ట్రైన్ బిలాస్పూర్ స్టేషన్ దాటగానే ఇంజన్ స్వాధీనం చేసుకుంటారు. 40 కిలోమీటర్స్. 40వ కిలోమీటర్ దగ్గరున్న బ్రిడ్జిని మందుపాత్ర పెట్టి పేల్చేస్తాను. నన్ను నడివీధికెక్కించిన ఆ విజయేంద్ర గాడిని, నా వెనక నవ్విన వాడి జనాన్ని నరికి పారేస్తా. సాలే, మాతో ఉంటూ మాతో తిరుగుతూ ఎంత నమ్మించారా మమ్మల్ని. నీ మూలంగా నడి వీధిలో కుక్కలా నిలబడ్డాను రా.
వీడు దెబ్బ కొట్టింది నా నమ్మకాన్ని. వీడిని నాకు వదలండి. నమ్మక ద్రోహానికి శిక్ష ఏమిటో వీడికి నేను చూపిస్తాను. చెల్రే అమ్మ బాబుని చంపినోన్ని నువ్వెంతరా? దొరలా ఉన్నావు చిన్న. నీ పెళ్లి చూడాలనుకున్నాను. నా కోరిక ఇన్నాళ్ళకి తీరుతోంది. హలో తమ్ముడు, మీ పెళ్లికి ట్రైన్ లో వస్తున్న మిలిటరీ వాళ్ళని చంపడానికి బ్రిడ్జ్ మీద బాంబు పెట్టి పేల్చేయాలని అస్లాం ఖాన్ ప్లాన్ చేశాడు. నువ్వు తొందరగా వెళ్ళి ఆ మిలిటరీ వాళ్ళని కాపాడాలి. See the time? రేపు కలం సార్ మ్యారేజ్లు చేయండి. కమాన్ గో టు యువర్ బెడ్స్. మీరేంటి? వాట్స్ హ్యాపెనింగ్? సారీ బాయ్స్, మీరు వెళ్ళి పడుకోండి. మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి తొందరగా. పసిబిడ్డలు ముసలాళ్ళని కూడా చూడకుండా ఆ అస్లాం ఖాన్ గాడు అందరినీ నిలువున నరిగి పారేశాడు. సచ్చిన శవాలతో, చావు కేకలతో పచ్చడి పెళ్లి పందిరి శ్మశానంలా మారిపోయింది. నేరాన్ని నజీర్ మీదకు తోసేశాడు. ఇంతమంది చావు కారణం వీడే. పెద్ద టెర్రరిస్ట్. ఉగ్రవాదులతో చేతులు కలిపి అందరినీ చంపాడని ఉరిశిక్ష పడేలా చేశాడు. పాపం నజీర్ అన్యాయం అయిపోయాడు రా. అన్న ఏ జైల్లో ఉన్నాడు? నిన్నేదో గొడవైందని జైల్లో చావుగొట్టారంట. హాస్పిటల్లో ఉన్నాడు. తమ్ముడు, ఆ కన్నీళ్ళేంట్రా?
ఎంతో మంది మిలిటరీ వాళ్ళ ప్రాణాలు కాపాడగలిగాము. దానికోసం ఇచ్చిన నష్టం పెద్ద లెక్కేముందిరా. సార్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి కాల్ వచ్చింది. నజీర్ ఉరి శిక్షని రద్దు చేసినారంట. నానా, వాడి నమ్మకాన్ని నిజం చేశావురా. నేనే పాపిస్తే దాన్ని నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఊరుకోమ్మా, అన్నయ్యని విడిపించుకోవడం నా బాధ్యత. నీ బాధ్యత ఇంకొకటి ఉందిరా. అప్పులు తీర్చలేదని మన పిల్లలతో పాటు ఊళ్ళో చాలా మంది బిడ్డల్ని ఆ నానాజీ